పూరి కూర నూనె లేకుండా ఎలా చేద్దామో చూడండి రండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, శనగపిండితో పూరి కూర వితౌట్ ఆయిల్. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఒక పెనంలోకి తీసుకోవాలి. తీసుకున్నాక అల్లాన్ని దంచాలి. దంచిన అల్లాన్ని ఆ పెనంలో వేయాలి. కొన్ని నీళ్ళు వేసుకోవాలి. తగినంత నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని మంట వెలిగించుకొని మూత పెట్టుకోవాలి. మేము ముందుగానే చపాతీ పిండి గంటకు ముందు కలిపి పెట్టుకున్న చపాతీ పిండి. ఇప్పుడు ఈ చపాతీల కోసం ఉండలు చేద్దాం. ముందుగా ఇవి బాగా మిక్స్ చేయాలి, ఎందుకంటే గంట సేపు పెట్టాం కాబట్టి. ఇప్పుడు వాటిని ఉండలుగా చేసుకోవాలి రౌండ్గా. చపాతీ పిండి కలిపే విధానం వేరే వీడియోలో మీకు పెడతాను, చూడండి. ఇలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఉండలు. అన్ని ఉండలు సాఫ్ట్గా వచ్చేసాయి. చపాతీ పీటపై పిండి వేసాను చపాతీలు చేసుకోవడానికి. అప్పుడే చపాతీలు అంటుకోకుండా వస్తాయి, మీకు తెలిసిందే. ఇప్పుడు దానిపైన కొంచెం పిండి వేసి నొక్కితే ప్రెస్ చేస్తే బాగా వస్తాయని. రౌండ్గా చపాతీలు నీట్గా చేసుకోవాలి. ఈ చపాతీ పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది, పొంగుతాయి కూడా. అటు ఇటు తిప్పుతూ చేసుకోవాలి, రౌండ్గా వస్తాయి అప్పుడే. కొంచెం పిండి ఎక్కువ వేస్తే అంటుకోవు, మరీ ఎక్కువ వేస్తే బూడిదిలా వస్తుంది కాల్చినప్పుడు. అందుకే పిండి ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు పామిన చపాతీల్ని ఒక పేపర్ మీద వేసుకోండి. ప్లేట్ మీద వేస్తే అంటుకోపోద్ది, పేపర్ మీద అయితే అంటుకోదు. బాగా పాముకోవాలి, కన్నాలు రాకుండా. ఇప్పుడు చపాతీ కూరలోకి వెళ్దాం. చూసారా, మూత తీస్తే పొగలు వస్తున్నాయి. ఇలా పొగలు వస్తే ఆ ఉల్లిపాయలన్నీ ఉడికినట్టు. ఇప్పుడు శనగపిండిలో నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు ఆ పిండిని ఈ నీటిలోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి, వితౌట్ ఆయిల్ అన్నమాట. చపాతీ రేకు చపాతీ కాల్చేసాను. కూర కూడా రెడీ అయిపోయింది. సూపర్ అంట.